ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. క్షేత్రానికి ఎక్కడ వినో సాధనట్టులే ఇప్పుడు జలవాద కూర్చోరా పూర్వం వల్ల ఏమంటారు నాగరికాలు వరపతి అక్కడ ఇప్పుడుగా ఇప్పుడు జరాలకు వచ్చిన సంగారెడ్డి జిల్లా కాశీపూర్ గ్రామం విడుదిగా ఇంగ్లీష్లో ఉందంటే తెలుగులో ఇక అన్న పేరు రవి సంతోషం. ఇక అన్న ఊళ్ళో ఏమేమి పనులు చేస్తున్నాడు గట్లనే ఇక మేనిఫెస్టో ఇచ్చినాట. ఇక ఊళ్ళో ఏమంటారు సర్పంచ్ కూర్చున్నప్పుడు వాగ్దానాలు ఏమి ఇచ్చింది అవన్నీ తెలుసుకొని వచ్చిన ఈ ప్లేజర్ అన్నది పంపి నమస్తే నమస్తే బాగా ఇంకేంటి బాగా వస్తున్నది వాచేది వాచుకుంటా మంచి కలర్ బాగున్నది ఇట్లా మంచి ఉన్నది కలర్ బంగారం కలర్ ఉన్నది వాచ్ అలా ఇప్పుడు మీ ఊరికి వచ్చింది నేను చెల్లికి పెడదాం అయ్యా ఇది బోర్డు మంచిగా ఉన్నది ఎప్పుడు చేపిస్తావు అట్లా ఆఫీస్లో మంచిగా తమాషా కలర్ మీరు జరుగు నువ్వు వేపిస్తావా సర్పంచ్ ఎన్నికలు వేపిస్తావు ఇక అందుకే చూసినా నా గేట్ బందోబస్తు కలర్ వేసినావు చెప్పు మాట్లాడతాడు చూస్తే సూర్య మన కూర్చొని ఇంటికి వస్తుంది వేరు చెప్పాలి కానీ నా కూర్చొని చెప్తావు మీద చెప్తాను. మరి కాశీపూర్ గ్రామం మండల్ జైరాబాద్ సంగారెడ్డి డిస్టిక్. కుటుంబ సభ్యులు రాజకీయం చేసినా నువ్వు వచ్చినావు మా పెట్టాడు చేస్తే ఒక ఊరితో ఓడిపోయింది అనమాట. ఇంతకు కాంగ్రెస్ పార్టీ వచ్చి 35 సంవత్సరాలు పుట్టలేము అప్పుడు ఇంకా మా పెట్టాడు ఒక ఊరితో ఓడిపోయిన తర్వాత మేము ఇక పార్టీ కోసం వచ్చింది పని చేస్తూ ఉన్నాడు. మా పెట్టాడు మా నాన్న వాళ్ళందరికీ నమ్మకంగా పార్టీ అన్నారు. తర్వాత ఇప్పుడు ఎస్సీ మళ్ళీ రిజల్ట్ వస్తే ఇక మాకు మేము అంటే 9 మంది పోటీ చేసారు కాంగ్రెస్ నాగారెడ్డి కాదు. ఊళ్ళో పబ్లిక్ కూడా అదే వీళ్ళు అప్పటి నుంచి పోటీ చేసి పార్టీ మంచి పని చేసిన వాళ్ళు నమ్మకంగా వీళ్ళు మాటిస్తే తప్ప ఎదిగైతే కూడా అంటే పబ్లిక్ మాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఇక మేము దానికి ఇక కష్టపడి ఇక ఫస్ట్ మా ఫ్యామిలీ మొత్తము అందరూ మా నాన్న వాళ్ళ 5 మంది ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ మరి అందరూ నమ్మకంగా అరే వీళ్ళకి గెలిపిస్తే వీళ్ళకి గెలిపిస్తే బాగుంటుంది అన్నట్లు పబ్లిక్ మంచి ఓటు వేసుకొని గెలిపించారు. ఫస్ట్ కాంగ్రెస్ చెప్పి నువ్వు అలా ఉన్నది వేరే కాలు పెట్టలేవు. వేరే అంటే గట్టిగా యూత్ పిల్లలు ఏమంటే తెలంగాణ కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా ఏమైందంటే అది చూసాము మేమైతే అప్పుడు ఇంటి మాకు రీసెంట్గా ఫస్ట్ టైం పట్టుకున్నాం అనమాట. ఒకసారి అప్పుడు మా ఫ్యామిలీ కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. అట్లా మొత్తం కాంగ్రెస్ పార్టీకే పనిచేసాం. మనకి తమాష మాట్లాడుతున్నావు చదువుతున్నావు చదువు 10th వరకు పక్కన ఇక్కడ మన ఊళ్ళో 7th వరకే ఉంటుంది. అసలు ఉంటుంది కదా పైన అసలు తర్వాత ఇక ఉన్న కష్టాలకి కంపెనీకి వెళ్ళినాము. ఇక కంపెనీకి వెళ్ళి ఇప్పుడు రీసెంట్గా ఇతర రిజర్వేషన్ వచ్చిందని చెప్పి మనం కూడా సర్వంగా పోటీ చేస్తాం. మరి ఆ సమయంలో ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తే కదా అప్పుడు ప్రజలు ఏ సమస్య చెప్పారు? ప్రజలు మాకు రోడ్లు కావాలి, కొంచెం వాటర్ నాలీలు కావాలి అని చెప్పి తర్వాత వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పింది అదొకటి. అట్లాగే మళ్ళీ కొంచెం పింఛన్ల కోసం కూడా చెప్పింది. పింఛన్ సమస్య బాగుంది సార్ చేపిస్తామని చెప్పి చేపిస్తామని చెప్పి. మరి ఖర్చు ఎంతవరకు వచ్చిందేమో తెలుసా? అవసరం కదా బీర్ స్టేషన్లు కోర్టు స్టేషన్లు ఓటు 500,000 రూపాయలు మామూలుగా ఖర్చు ప్రభుత్వం వెళ్ళినా ఖర్చు అంటే ఓటు పైసలు కూడా ఏమైనా తగ్గిందా? అట్లా ఏం జరిగింది. అట్లా సాయపడి ఖర్చు మామూలు అంతే. ఎంత వచ్చింది? 350 వచ్చింది. ఎంతమంది పోటీ చేసినాడు? 4 పోటీ చేసి నలుగురు నీకు మంచి గట్టి మీద వచ్చింది. మొత్తం ఎంత 2 అంటే ఓటింగ్ జనాభా లెక్కలైతే ఒక 5,000 ఓటింగ్ 2,200 ఉంది. ఓ చాలా పెద్ద ఊరు. మొత్తం ఎన్ని వాళ్ళు? 10 వాళ్ళు. మీ తరఫున ఎన్ని వాళ్ళు వచ్చింది? 7 వచ్చింది. 7 వాళ్ళు మన సైడ్ వచ్చింది. 5 మన సైడ్ వచ్చింది. మంచి ప్రదేశం గెలిచినాక ఏం కార్యక్రమం సుమేనేమో గ్రామంలో గెలిచినాక అంటే ఫస్ట్ టైం వర్క్ చేసింది గ్రామ పంచాయతీకి మొత్తము పెయింటింగ్ కానీ పెయింటింగ్ వేయించినాము, కింద మ్యాట్ వేయించాము, కుర్చీలు కానీ అన్ని టేబుల్ ప్రస్తుతం గ్రామ పంచాయతీ చాలా నీట్గా చేసాం సార్.
మేము ఫస్ట్ చేసిన వారికి. అలాగే సెకండ్ మళ్ళీ కొంచెం ఈ స్కూల్లో కొంచెం ప్రాబ్లం ఉండే సార్ డ్రైనేజీ. ఆ డ్రైనేజీ పైప్ లైన్ ప్రాబ్లం ఉండే, ఇట్లా కిచెన్ ఈ స్కూలు పిల్లలు వాషింగ్ చేసుకునే ప్రాబ్లం ఉండే. అది అవన్నీ కలిసి ఒక పైప్ లైన్ దాన్ని తీసి నాలుగులోకి వేసేస్తున్నాం సార్. అవి వేసినాం ఆల్మోస్ట్. అలాగే మళ్ళీ తర్వాత ఇప్పుడు వాటర్ సమస్య ఉంది సార్ మా ఊళ్ళో. కొంతమంది వాటర్ రావచ్చు అసలు. మోటార్ పెట్టిన వాటర్ మోటార్ కొంతమంది రావట్లేదు అన్నట్లు కొత్త బోర్ వేసి కొంచెం పైప్ లైన్ కొత్త బోర్ వేసి మోటార్ నుంచి పైప్ లైన్ మధ్యలో వరకు పాత కలిపేసినాం సార్. అది అట్లా ఇంకోటి సార్ సిసి రోడ్లు అండ్ అక్కడ వేరే గల్లీకి అక్కడ కొత్త గల్లీ అనమాట సార్. అది ఆ డ్రైనేజ్ అది కాలువలు కట్టాము సార్. డ్రైనేజ్ కాలువలు కట్టాము సార్. అట్లాగే సిసి రోడ్ కూడా వేస్తున్నాం సార్. అది గలీజ్ ఉంటుండే వెక్కులు అదంతా రౌండ్గా మొత్తం ప్రతి ట్యాంక్ కాడ కూడా నీట్గా చేయించాను. నల్లలు పెట్టడం కానీ ఆ ఏరియాకి ఎక్కడికైతే గలీజ్ ఉంటే చేసి పెట్టి కూడా మొత్తం క్లీన్ చేయించేసి ప్రతి వాడు కూడా ఇవన్నీ బ్లీచింగ్ పౌడర్ కానీ కాలువల నీట్నెస్ కానీ ఇప్పటికీ వచ్చినప్పటి నుంచి ప్రతి నెలకి కంపల్సరీ చేపిస్తుంది. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలించారు. మరి ఆ సార్ పెట్టిన సంక్షేమ పథకాల గురించి ఈ కింద మన రేవంత్ సార్ పెట్టిన సంక్షేమ పథకాల గురించి దీని మధ్యలో వ్యత్యాసం చెప్తాను. అంటే ఇందిరమ్మ ఇళ్ళని ఇల్లు ఊళ్ళలో చాలా మందికి ఇల్లు చాలా ఇబ్బంది ఉన్నది. అదే ఏం చేసింది, ఇంతకుముందు గతంలో ఎక్కడో ఉన్న వాళ్ళకు ఎక్కడో ఇల్లు కట్టించిండు ఆయన కేసీఆర్ సార్. ఎక్కడో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి అవి ఎవరికి కూడా అందలేదు. ఏ పబ్లిక్ కూడా యాక్చువల్ ఇదే రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే ఊళ్ళో ప్రతి గ్రామానికి ఒక ఊళ్ళో ప్రతి మనిషి గ్రామంలో మనిషికి ఇల్లు ఉండాలి, ఉన్న ఊళ్ళో ఉండాలని చెప్పేసి అని 5 లక్షల పథకం పెట్టి ఊళ్ళో ప్రతి మనిషికి కూడా అనేటట్టు ఇంద్రమిల్లులు కట్టిపిస్తుండు. ఇది చాలా మంచి పథకం సార్. ఇది పబ్లిక్ చాలా ఉపయోగపడే పని. ఇది కాబట్టి అట్లా 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఎవరికి కూడా కాదు. అసలు రేషన్ కార్డు అంటే పబ్లిక్ రైస్ బియ్యం తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చి రేషన్ కార్డు వేసి పబ్లిక్ ఒక ఉత్సాహం అనేది కనిపించింది. అట్లా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కూడా 500కి రావడం జరిపించింది కాంగ్రెస్ పార్టీ. ఆడపిల్లలకు బస్సు సౌకర్యాలు కూడా చాలా మంచిది. అది ఇక్కడ సమయానికి ఒక్కోసారి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి. అలాంటి టైంలో బస్సు ఫ్రీ కల్పించడం చాలా మంచి డిసిషన్. ఇది కూడా ఇంకా 4 ఏళ్ళు టైం మనకి ఈ సమయంలో చేయూత కార్యక్రమం గ్రామంలో మా ఊళ్ళో మాకు గ్రామ సభ మీటింగ్ పెట్టడం కానీ మా వార్డు మెంబర్ మీటింగ్ పెట్టడానికి గ్రామ పంచాయతీ మాకు చాలా 90 సంవత్సరాల క్రితం కట్టింది ఉన్నది. ఇది వర్షానికి అప్పుడు వాటర్ వస్తున్నాయి, ఇంకొక కిందికి కారుతూనే ఉన్నాయి. ఇది మేము మామూలుగా మంచి చేయించినాం కానీ ఇది వర్షాకాలం కోసం ఇబ్బంది అవుతుంది. ఒకసారి మాకు ఇది కూడా కొత్తగా కావాలని ఒకటి ఉంది సార్. ఇది మా ఊరు పబ్లిక్ మా గ్రామం పెద్దది, పబ్లిక్ వస్తే సరిపోతలేదు మాకు. ఇది మాకు కొత్తగా మా ఊరికి ఇది కొత్త చేయాలని అనుకుంటున్నాం సార్. ఇది అలాగే ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ భవనం కూడా చిన్నగా ఉంది. చిన్నగా అంటే చాలా అది కూడా ఎప్పుడో మేము పుట్టే ముందు ఒక 70 ఏళ్ళ క్రితం కట్టినది మొత్తం పడిపోవడానికి వస్తుంది. అది కూడా కొత్తగా కావాలి మాకు. పిల్లలందరూ చెడు దారిలో పోతున్నారు. అదే గ్రంథాలయం ఉంటే దీంట్లో కూర్చొని వాళ్ళు మంచి ఆలోచనతో ఇక్కడ ఉంటారు. కాబట్టి అది ఒకటి మా ఊరికి ఇవ్వాలని కోరుతున్నాం సార్. సార్ మాకు పార్టీలకు అతీతంగా ఉంది. మన స్థానిక ఎమ్మెల్యే సార్ గారు కూడా మా ఊరికి కూడా కొంచెం మాకు చాలా పనులు ఉన్నాయి సార్ ఇక్కడ. అట్లా కొంచెం డ్రైనేజీ కానీ ఇట్లా వాటర్ డ్రైనేజీ కానీ సిసి రోడ్లు కానీ మాకు ఈ సాయం చేయాలని అనుకుంటున్నాం సార్ కూడా. అలాగే మనకు పిహెచ్సి బిల్డింగ్ అనేది మాకు కంపల్సరీ మా ఊరికి కావాలి సార్. అది అలాగే మహిళా సంఘంలో కూడా మా ఊరికి బిల్డింగ్ శాంక్షన్ చేసేయాలనుకుంటున్నాం సార్. చేసేయాలి సార్. మీరు కూడా మా ఊళ్ళో చాలా పెద్దగా ఉంది కాబట్టి మాకు ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయాలని అనుకుంటున్నాం సార్. మీరు గ్రామ నిధులతో కూడా మేము కొంచెం స్కూల్కు పని చేస్తూనే ఉన్నాము. కానీ అయినా గ్రామ నిధులు మాకు అవి అంత అనుకూలంగా సరిపోవడం ఉంది. కాబట్టి అది స్థానిక ఎమ్మెల్యే కూడా మాకు పిలుస్తారు గారికి. అలాగే మా గ్రామానికి ప్రత్యేక నిధులు కొంచెం కేటాయించాలి సార్. మీరు అంటే మాకు గ్రామానికి కొంచెం ఆదర్శ గ్రామం మార్చాలని మా ఆలోచన సార్. కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టండి సార్ కొంచెం మా మీద. సెలవు ఇవ్వమంటే పోయేస్తుంది